వేదికని అలంకరించిన పెద్దలందరికీ అలానే వేదిక ముందు ఉన్న వినిపిస్తుంది యువ సాహితీకారులందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ నేను ఇది ఇక్కడ చాలా కొత్త అండి, హైదరాబాద్కి కొత్త నేను. అండ్ ఇలాంటి కార్యక్రమాలకి అలానే కవి సమ్మేళనాలకి చాలా కొత్త, కానీ కవిత్వానికి కాదు. నేను నా పుస్తకాన్ని నా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ నా పుస్తకం రిలీజ్ చేశారు. దాని పేరు విశ్వగీతి. అప్పట్లో నాకు అంత తెలియక, అంటే ఎవరికి బయటికి ఎలా వెళ్ళాలి, పుస్తకాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి, ఇంకేం తెలియక నేను నా సర్కిల్లో ఉండి నేను పబ్లిష్ చేసి దాన్ని ఇంకా పట్టించుకోలేదు. సో దాని నుంచి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను. ఇంకొంటి ఏంటంటే, అప్పట్లో నాకు 19-18 అంటే మెయిన్గా కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా కవితలు రాయడం మొదలుపెట్టాను. ఒక్కొక్క స్టేజ్లో పద్యాలు కూడా రాశాను. ఎందుకంటే ఎక్కడో చదివాను ఒక తెలుగు సామెత, కందం రాయని వాడు కవి కాలేడు అని. ఇది చూసాక నేను ఎందుకు రాయలేనని చెప్పి ఫస్ట్ నా పద్యమే కందంతో మొదలుపెట్టాను. అలానే తర్వాత చాలా ఆటవెల్ది, తేటగీతి చాలా పద్యాలు రాసుకుంటూ వచ్చాను. ఇలా నా కవితం ఇప్పుడు చెప్తాను. కవిత పేరు పీడకల. పట్టణమంతా చీకటి దుప్పటి ఆపాదమస్తకం కప్పుకుంది. నరాల్ని సైతం గడ్డకట్టించే చలి కాలగమనం ప్రశాంతతని వరించింది. లోకమంతా చీకటి పాడే జోలపాటతో ఆదమరిచి నిద్రపోతుంది. నిద్రిస్తుందో నటిస్తుందో మరి. ఆ చీకటిని గీసిన చిత్రకారుడికే తెలుసు. వాహనాలు బరువేం లేక రోడ్లు కాస్త విశ్రాంతి యోధుల్లో సేద తీరాయి. ఓ 10 ఏళ్ల పిల్లాడు ఒక్కడే ఫుట్పాత్ మీద చాలని దుప్పటి కప్పుకొని కాళ్ళు దగ్గరకు ముడుచుకొని కుడివైపుకి తిరిగి పడుకున్నాడు. మొత్తం నిశ్శబ్దం, చుట్టూ నిర్మానుష్యం. తన ఎడమ వైపు వీధి లైట్ ఆగి వెలుగుతుంది. కాళ్ళతో గోక్కుంటూ కునుకు పట్టిన ఒక కుక్క పీకల వరకు తాగి అప్రమేయ వేదాంతాన్ని పాడుకుంటూ తూగుతూ సైకిల్పై పోతున్నాడు ఒకడు. మర్రి చెట్లపై గుడ్లగోబ నగరాన్నంతా సైనికుడిలా కాపు కాస్తుంది. ప్రతి ఇంచి కప్పేసింది పొగమంచు. ఇంతలోనో పెద్ద అరుపు. ఏమిటా దాని పక్కన గుల్మోహర్ చెట్టు అటువైపు చూడడానికి ప్రయత్నించింది. పొగమంచు విస్మృతికి అంతగా ఏం కనిపించలేదు. వాడు మాత్రం గజగజ వణికిపోతున్నాడు. చలికి కాదనుకుంటా, చెమటలు చూస్తే అర్థమవుతుంది. నిద్ర నుండి లేచి మరీ ఎందుకంత ఆయాసం? ఏమైనా పీడకల కన్నాడేమో. అంతగా భయపడిపోయి పాపం ఉలిక్కిపడి అమ్మ అని లేచాడు. గుర్తొచ్చింది, తనని అనాథం చేసిన అమ్మ గుర్తొచ్చింది. చుట్టూ చూశాడు, మొత్తం వెతికాడు. అమ్మ లేదు. ఇప్పుడు వాడికంత భయం లేదెందుకో, అమ్మ లేదనే బాధ తప్ప. థ్యాంక్ యూ.